రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద అనేక మంది ఫాలో అవుతూ ఉంటారు. దాని కారణం ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డారు. నగరీకరణ పెరిగిపోవటం, పట్టణీకరణ జరగడం, వీటి కారణంగా అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో. అందుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి ఆ కారణం చేత అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. దీని మీద ఒక అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఒక నివేదికను వెల్లడించారు. దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీ, ఏఐ వాడకం పెరగబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఆ కారణం చేత 2047కి ఇప్పుడున్నటువంటి దానికంటే 9 టైమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ యొక్క పరిమాణం అని చెప్పి అంచనా వేస్తుంది. ఎవరు అంచనా వేస్తున్నారు? రీఇమాజినింగ్ ఇండియాస్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ పేరిట ఈ ఫిక్కీ కేపీఎంజీ అనేటువంటి సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం యాజ్ ఆఫ్ నౌ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం భారత జీడిపిలో 7.5% ఉంది. అంటే సుమారుగా ఇది 5,50,000 కోట్ల రూపాయలుగా ఉంది ప్రస్తుతం. అయితే పెరుగుతున్నటువంటి ఆదాయాలు కానీ, నగరీకరణ, సంస్థాగతంగా మార్పులు, పెట్టుబడులు, సాంకేతిక వినియోగం, ఈ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో దీని వాటా మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే టెక్నాలజీ పరంగా ఎక్కువ కనుక వాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, డిజిటల్ టెక్నాలజీ కానీ వీటిని వాడడం ద్వారా వినియోగదారులకు సరసమైనటువంటి ధరలకు ఇళ్ళని అందించగలము, అందించే దిశగా రియల్ ఎస్టేట్ రంగం వెళ్తుంది అని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడానికి కారణం ఏంటంటే మధ్యతరగతికి అందుబాటులో లేనటువంటి ధరలు ఉండడం. ఇప్పుడు